హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్ మనం సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ, చికెన్ కర్రీలోకి మంచి టేస్టీగా ఉండే కొబ్బరి పలావ్ చేసుకుందాం రండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో ఒక 4 స్పూన్ల ధనియాలండి. నేను 2 కర్రీస్కి సరిపోయేంత తీసుకుంటున్నాను. ఒక హాఫ్ స్పూను జీలకర్ర, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కండి, ఒక 3 ఇలాచీ వేస్తున్న, 4 ఇలాచీలు, ఒక 4, 5 లవంగాలు, ఒక స్పూను గసగసాలండి, ఒక చిన్న ముక్క ఎండు కొబ్బరి, ఒక 4, 5 జీడిపప్పు పలుకులండి, ఒక 10 వరకు ఉంటాయి. ఒక పెద్ద టొమాటోలు 2 కట్ చేసి వీటన్నిటిని మెత్తటి పేస్ట్ చేసుకోవాలండి, గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లో కూడా వెళ్దాం రండి. ఒక కుక్కర్ పెట్టి ఒక 4, 5 స్పూన్లు ఆయిల్ వేసి ఒక పెద్ద ఆనియన్ కట్ చేసి సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఆనియన్ వేగిపోయే వరకు కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే త్వరగా వేగిపోతాయండి. ఇప్పుడు వేగిపోయాయి కదా. ఒక అల్లం పేస్ట్ అండి, అల్లం పేస్ట్ వేసి ఒక 1.5 స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. అది ఆయిల్లో బాగా వేగాలి, పచ్చివాసన రాకుండా. అల్లం పేస్ట్ వేసాక ఇందాక మనం మెత్తగా పట్టుకున్న మసాలా పేస్ట్ ఏదైతే ఉందో అది 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. అవన్నీ మనం వేసినవన్నీ పచ్చియండి, కాబట్టి అది ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి, లేకపోతే కర్రీ టేస్ట్గా ఉండదు. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేస్తున్నానండి నేను. మీ టేస్ట్కి సరిపడేంత కారం, కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు కదండి. ఇప్పుడు ఒక స్పూను మాకు సరిపోయేంత వేసుకున్నాను నేను. ఒక స్పూన్ ఉప్పు వేసి ఆ తర్వాత మటన్ వేసుకుంటున్నానండి, శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటను. ఇది 300 గ్రామ్స్ మటన్ అండి, 350 గ్రామ్స్ మటను. ఇప్పుడు ఈ మటన్ బాగా ఆయిల్లో వేగిపోవాలండి. చూడండి, దాంట్లో నుంచి వాటర్ రిలీజ్ అవుతాయి మటన్లో నుంచి. ఆ వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు పెట్టాలి, నీసు వాసన రాదండి అప్పుడు. చూడండి, ఊరికే అలా మూత పెట్టాను. ఇప్పుడు చూద్దామండి, మటను చక్కగా వేగిపోయింది. మనం వేసిన మసాలాలు కానీ మటను అన్నీ ఆయిల్లో వేగిపోయాయండి. చూడండి, ఇలా వేగిపోవాలండి. ఇలా వేగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను నేను. ఒక గ్లాస్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్ అండి. మటన్ లేతగా ఉంటే ఒక 3 విజిల్లలో ఉడికిపోతుండే. కొంచెం మటన్ ముదురుగా ఉంటే ఒక 6 విజిల్స్ పెట్టుకోవాలండి. చూడండి, ఇప్పుడు మనకు 4 విజిల్స్ వచ్చాయి. ఆ తర్వాత చూపిస్తున్నాను నేను. ఆల్మోస్ట్ 90% అయిపోయిందండి, మటన్ కర్రీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు ట్రై చేయండి ఇంట్లో. మీ ఫ్యామిలీ అందరూ ఇష్టపడతారు. ఇప్పుడు నేను ఒక హాఫ్ స్పూన్ ఇంట్లో ప్రిపేర్ చేసిన గరం మసాలా వేసుకున్నాను. ఒక గుప్పెడు కొత్తిమీర వేసానండి. అంతే అండి, చాలా సింపుల్గా చాలా టేస్టీ అయిన మటన్ కర్రీ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మటన్ కర్రీ. చూడండి, రెడీ అయిపోయిందండి. వెంటనే ఇప్పుడు మనం చికెన్ కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము. ఇప్పుడు చూడండి, ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఒక ఆనియన్ అండి, కట్ చేసి సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసాను. నేను చికెన్ మటన్లోకి సరిపడే మసాలా ముందుగానే ప్రిపేర్ చేశాను కదండి. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చి, చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను నేను. ఒక 2 స్పూన్స్ అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఆయిల్లో చక్కగా వేగిపోవాలి. ఇప్పుడు మిగతా మసాలా ఏదైతే ఉందో అండి, అది ఒక 2 స్పూన్స్ అయిందండి. ఆ మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోవాలి. ఈ పచ్చి మసాలా కదండి ఇది బాగా ఆయిల్లో ఫ్రై కావాలండి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక 2 స్పూన్స్ కారం వేసానండి. 2 స్పూన్స్ కారం వేసాను నేను. 2 స్పూన్స్ కారం వేసాక ఒక 1 స్పూను ఉప్పు సాల్ట్ వేసానండి. ఇప్పుడు దాన్ని కలిపి ఒక 10 పుదీనా ఆకులు వేసి చికెన్ వేస్తున్నాను. చూడండి, ఈ చికెన్లో ఉన్న వాటర్ అన్నీ ఎగిరిపోవాలండి. ఈ చికెన్ వేసి చక్కగా ఆయిల్లో ఫ్రై చేయాలి. చికెన్లో ఉన్న వాటర్ అన్నీ డ్రై అయిపోయేంత వరకు చికెన్ ఫ్రై చేయాలి ఆయిల్లో. చూడండి, ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు చికెన్ ఆయిల్లో మగ్గాలండి. ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, చికెన్ మగ్గిపోయింది. చూసారా, చికెన్ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో కావలసినంత వాటర్ వేసుకుందాము. చికెన్ మగ్గిపోయాక అన్ని మసాలాలు వేసామండి. ఇందులో మనం అన్ని మసాలాలు వేసాము.
ఇప్పుడు ఒక 80%, 70% చికెన్ ఉడికిపోయిందండి. ఇంకో 30% కుక్ కావాలి. దానికోసం మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఎక్కువ వాటర్ వేయొద్దండి. వాటర్‌గా అయిపోయి కర్రీ టేస్టీగా ఉండదు. ఒక్క గ్లాస్ వాటర్ సరిపోద్దండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. చూడండి ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. ఒక 10 నిమిషాలకి చికెన్ అంతా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం చికెన్ మసాలా అండి. మీరు ఎవరెస్ట్ అయినా, బాదుషా చికెన్ మసాలా అయినా ఏదైనా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసిందైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసాను చూడండి. కర్రీ అయిపోయిందండి. రైస్ ప్రాసెస్లోకి వెళ్దామండి. మనం టేస్టీ అయిన కొబ్బరి పలావ్ ప్రిపేర్ చేసుకుందాం. దీని కొరకు నేను ఒక కొబ్బరికాయని కంప్లీట్గా కట్ చేసి తీసుకున్నాను ఇలా. దాంట్లో కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టి ఇప్పుడు కొబ్బరి పాలు. ఇదే కొంచెం ప్రాసెస్ ఉంటుందండి. చాలా ఈజీగా చేసుకోవటం. ఇది కొంచెం ప్రాసెస్ అండి. చూడండి, మీరు ట్రై చేసి చూడండి. చాలా ఈజీగా అయిపోతుంది. చూసారా, నేను ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నానండి. ఇంట్లో వాడే సోనా మసూర్ రైసే తీసుకున్నాను నేను. చూడండి, మళ్ళీ ఒకసారి మీరు పాలు తీసిన తర్వాత దాన్ని వేస్ట్గా పడేయొద్దండి. దాంట్లో ఇంకా కొన్ని వాటర్ వేసి మళ్ళీ రెండోసారి కూడా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకుంటే దాంట్లో నుంచి ఇంకో గ్లాస్ వరకు కూడా వాటర్ కొబ్బరి పాలు వస్తాయి మనకు. ఒకవేళ ఇలా ఈజీగా లేకపోతే ఏదైనా ఒక మంచి పల్చటి క్లాత్, శుభ్రమైన క్లాత్ తీసుకొని దాంట్లో నుంచి కూడా మనం ఫిల్టర్ చేయొచ్చండి ఇంట్లో కొబ్బరి పాలని ఈజీగా. చూడండి, దాదాపుగా మనకు ఒక 2-3 గ్లాసెస్ వచ్చినాయి అనుకుంటా అండి కొబ్బరి పాలు. ఇప్పుడు చూడండి, నేను ఇంట్లో వాడే సోనా మసూర్ రైసే ఒక 3 గ్లాసెస్ తీసుకొని ఒక అరగంట నానబెట్టాను. ఇప్పుడు చూడండి ప్రాసెస్. ఒక 4-5 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఒక చిన్న టీ స్పూన్స్ నెయ్యి. కొంతమంది నెయ్యి తినరండి. తినకపోతే కంప్లీట్ ఆయిల్తో చేసుకోవచ్చు మీరు. ఇప్పుడు 2 బిర్యానీ ఆకు చూడండి కట్ చేసి వేసాను. ఒక 3 ఇలాచి, ఒక చిన్న స్టార్ అనాస్ అండి. ఇప్పుడు ఒక 4-5 లవంగాలు వేసాను. మసాలా దినుసులండి, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, కొంచెం సాజీరా వేసాను. ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను చూడండి. ఈ బిర్యానీ మసాలా సేవ్ అవుతున్నాయి. అవన్నీ వేగాక కొంచెం ఆనియన్ అండి. ఆనియన్ మరీ ఎక్కువగా వేయొద్దు. ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వేసాను నేను. చూడండి, ఈ ఆనియన్ వేగాలి. సుమారు ఒక 5గురికి సరిపోతుందండి ఈ రైస్. 3 గ్లాసెస్. కొన్ని కాజు పలుకులు వేసాను చూడండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా వేగిపోవాలండి. కంప్లీట్గా ఆయిల్లో పచ్చివాసన పోయేటట్టు ఫ్రై చేయాలి. చూడండి, ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయి చక్కగా. ఇప్పుడు మనం తీసుకున్నటువంటి కొబ్బరి పాలు చూద్దాం ఎన్ని అయినాయండి. జాగ్రత్తగా తీసుకోండి. 3 గ్లాసెస్ వచ్చినాయండి నాకు కోకోనట్ మిల్క్. మిగతా 2 గ్లాసెస్, 2.5 గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి. నేను కుక్కర్లో చేసుకుంటున్నాను కనుక ఒక 1/2 గ్లాస్ తగ్గించానండి. 1కి 2 వేసుకోవాలి. అదే బాస్మతి రైస్తో అయితే 1కి 1.5 వాటర్ తీసుకుంటే సరిపోతాయండి. ఇప్పుడు చూడండి, నేను కడిగి నానబెట్టుకున్న రైస్ వేస్తున్నాను పాలల్లో. ఇవి మరగాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా మనం రైస్ వేసుకోవటమే. మరిగించొద్దు. కొబ్బరి పాలు మరిగితే విరిగిపోతాయండి. ఇప్పుడు కొంచెం ఓ గుప్పెడు పుదీనా వేసాను నేను. ఓ గుప్పెడు కొత్తిమీర వేయాలండి. ఇప్పుడు చూడండి, గుప్పెడు కొత్తిమీర వేసాను. తర్వాత మీ రుచికి తగినటువంటి సాల్ట్ వేసుకోండి తగినంత. టేస్ట్ చూడాలి దీన్ని చూసి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టండి. టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ సరిపోతాయండి. 2 విజిల్స్కి కంప్లీట్గా రైస్ కుక్ అయిపోతుంది. చూడండి, 2 విజిల్స్ అయిపోయాయి. చూడండి రైస్ ఎంతో కమ్మగా టేస్టీగా స్మెల్ అండి. అరోమా అయితే కిచెన్ అంతా నిండిపోయిందండి. ఎంత పొడి పొడిలాగా వచ్చింది చూడండి రైస్. ఇలా చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ మీకు మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారండి. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చావో చూస్తున్నారా. మంచి టేస్టీగా ఉండే కొబ్బరి పలావ్ అండి. మటన్ కర్రీ, చికెన్ కర్రీ మీరు ఇలాగ చేసి పెట్టండి మీ ఫ్యామిలీకి. చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. చూడండి ఎంత పొడి పొడిగా వచ్చింది రైస్. మీరు చేసుకోండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి చూడండి.